హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్ళాం మా ఫ్యామిలీ. సో నేను మా హస్బెండ్ మా బాబు వెళ్ళాము. వెళ్ళాక మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. ఉన్న టెన్షన్స్ అన్నీ తగ్గిపోయాయి. చూడండి మా బాబు ఎలా అల్లరి చేస్తున్నాడు. నేను ఇట్లా వేరే ఫేస్ చూపించేసరికి తను ఏంటిది ఎవరిది అని అడుగుతున్నారు. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఒక పర్సన్ 100 ఇయర్స్ మోర్ దెన్ 100 ఇయర్స్ బ్యాక్ తను ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళేవాడు కొండ ఎక్కి. కానీ ఒకసారి మాత్రం వెళ్ళలేకపోతాడు, పెద్దవాడు ముసలాయన అయిపోయేసరికి. సో ఒకరోజు వెంకటేశ్వర స్వామి అతని కల్లోకి వచ్చి, నేను మీ ఊరి దగ్గర చిలుకూరు అనే గ్రామంలో వెళ్తున్నాను, అక్కడ నేను ఉంటాను, నా రూపం ఉంటుంది, నువ్వు వెళ్ళి దాన్ని దర్శించుకో, నేను ఉంటాను అక్కడ అని చెప్పారు. సో అతను వెళ్ళి అక్కడ అడవిలోకి వెళ్ళి అక్కడ వెళ్ళి చూస్తే ఒక పుట్టలో ఉంటానని చెప్తారు. సో ఆ పుట్టను తవ్వితే అక్కడ లోపల స్వామి విగ్రహం ఉంటుంది. అతను ఆ గుడ్డలతో తవ్వడం వల్ల స్వామికి రక్తం వస్తుంది, అంటే తల దగ్గర ఛాతికి అక్కడ తగిలి. సో అలా తగిలి రక్తం రావడం వల్ల ఏమైంది స్వామికి రక్తం వస్తుంది అనుకున్నప్పుడు అతనికి ఒక శబ్దం వినిపిస్తుంది, అభిషేకం చేస్తే తగ్గుతుంది అని. అప్పుడు అతను పాలు తెచ్చి పాల అభిషేకం చేస్తాడు. అలా చేశాక ఆ రక్తం ఆగుతుంది. సో అక్కడ అలా బాలాజీ అక్కడ స్వామి వెలిసారు, వెంకటేశ్వర స్వామి. సో తిరుపతిలో నుంచి ఆ స్వామి వచ్చి అక్కడ వెలిసారు. సో అది ఇక్కడ ప్రత్యేకత. ఈ గుడికి వెళ్తే ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని అక్కడ ఆ కోరిక కోరుకొని 11 చుట్లు తిరిగి తర్వాత ఆ కోరిక నెరవేరాక 108 చుట్లు తిరుగుతారు. కానీ నేను ఈరోజు అక్కడ చూసిన దాన్ని అయితే ఒక చుట్టూ తిరిగి గుడికి ప్రదక్షిణ చేసి ఒక చుట్టూ తిరిగి కోరిక కోరుకొని నెరవేరాక 11 అని ఉంది. నాకైతే కరెక్ట్గా తెలియదు. సో ఏదో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఈరోజు మేము గుడికి అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాము. అక్కడ దగ్గరలోనే పక్కనే శివాలయం కూడా ఉంటుంది. అక్కడ శివాలయాన్ని కూడా మేము దర్శించుకున్నాం. దారిలో వెళ్ళేటప్పుడు మనం టెంకాయ తీసుకుంటాం కదా, మేమైతే 2 తీసుకున్నాము. దాంతోపాటు ఈ తులసి మాల ఉంటుంది కదా, అవి అయితే 30 రూపాయలు చెప్పారండి. చాలా అంటే తీసుకోకపోతే వెనకే వచ్చి తీసుకోండి అంటున్నారు. 7 మూరలు ఎత్తుకెళ్ళాలి, ఖచ్చితంగా తీసుకోండి అన్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే యూట్యూబ్ ఛానల్స్లో చూశాను మూరైతే అవసరం లేదు అని. సో మేము ఓన్లీ టెంకాయ తీసుకొని వెళ్ళి అక్కడ కొట్టుకున్నాము. సో టెంకాయ కూడా చాలా రేట్ ఉంది, బట్ ఓకే, బయట కన్నా ఒక 20 రూపీస్ అలా ఎక్కువే ఉంటుంది. సో అక్కడే తీసుకొని టెంకాయ కొట్టుకొని ఫస్ట్ బయటే కొట్టేసుకోవాలి. ఫోన్స్ కూడా అలో ఉన్నాయి, ప్రాబ్లం లేదు. సో టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాలి దర్శనంకి. చూడండి ఇట్లా లోపలికి వెళ్తే కిందకు ఉంటుంది గుడి. ఆ గుడిలోకి వెళ్ళి మనం దర్శించుకోవాలి. కానీ నేను సండే వెళ్ళాను. సండే వెళ్ళడం వల్ల నాకు అర్థం కాలేదు, అక్కడ ఎవరు ప్రదక్షిణ చుట్టూ తిరగట్లేదు. సండే ఏమన్నా అంటే అలో లేదా తిరగడానికి, అంటే డైరెక్ట్ అందరు దర్శనానికి వెళ్ళిపోతున్నారు. మామూలుగా అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా, అదైతే ఎవరు చేయలేదు. నాకు తెలియదు సండే చేస్తారు లేదని. అయితే చేద్దామని వెళ్ళాను, కానీ అక్కడైతే ఎవరు చేయట్లేదు, నాకు అర్థం కాలేదు. సో ఇది నేను ఫస్ట్ టైం కాదు, ఇది ఇంతకుముందు నేను వెళ్ళాను. ఇది 3rd టైం 4th టైమో వెళ్ళడం. నేను ఇంతకుముందు నేను ఒక కోరిక కోరుకున్నాను, అంటే నేను CA ఎగ్జామ్స్ రాసున్నాను, పాస్ అవ్వాలి అని కోరుకున్నాను. అంటే రాయకముందే వెళ్ళాను. సో ఎగ్జామ్ నేను పాస్ అయితే వచ్చి 108 చుట్లు తిరుగుతా అనుకున్నాను. నేను ఆ అటెంప్ట్ నేను క్వాలిఫై అయ్యాను, పాస్ అయ్యాను. నేను CA పాస్ అవ్వడం వల్ల నేను మళ్ళీ వెళ్ళి ఆ గుడికి నేను కోరుకున్న మొక్క తీర్చేసుకున్నాను, 108 రౌండ్స్ తిరిగాను. కానీ ఇది జరిగి 5 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు నాకు వెళ్తే నాకు అక్కడ ఏం అర్థం కాలేదు చాలా వరకు. అది తిరగడం ఎవరు తిరగట్లేదు, అంతా చేంజ్ అయిపోయిందేమో అనుకున్నాను. సో మీరు కూడా వెళ్ళారు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో చిలుకూరు రీసెంట్గా? వెళ్తే నాకు చెప్పండి, ఎందుకు అక్కడ సండేస్ అలో లేదా, లేకపోతే ఓన్లీ వీక్ డేస్ అంటే చుట్లు తిరగాల, నాకు తెలియదు. ఒకసారి తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడ బయట చూడండి అన్నీ మనకు అమ్మడానికి పెట్టుంటారు బొమ్మలు. అవి మా బాబు అయితే ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి రచ్చ చేసేసారండి. ఏ బొమ్మ కావాలి, లాస్ట్కి అయితే చిన్న కార్ తీసుకున్నాడు. ఇంట్లో అయితే చాలా కార్లు ఉన్నాయి, కానీ మళ్ళీ కారు కావాలి అంటాడు. ఈ బొమ్మ చూపిస్తే అది కావాలంటే, ఆటో కావాలంటాడు, కార్ కావాలంటాడు, ట్రైన్ అన్ని బొమ్మలు కావాలంటాడు. లాస్ట్కి ఒక చిన్న కార్ సెట్ అవి తీసుకున్నారు. ఇది మా చిలుకూరు జర్నీ.